గురుజీ నమస్తే గురుజీ. నమస్కారం. శబరిమల టెంపుల్ అంటే చాలా మందికి ఇష్టము. శబరిమల స్ట్రక్చర్ కూడా చాలా ఇష్టము. ఆ అయ్యప్ప స్వామి శబరిమల టెంపుల్ గురించి మాకు చెప్తారా? ఆ విశిష్టత ఏంటిది? ఆ గుడి ఎలా ఏర్పడింది? దీని గురించి మాకు చెప్పారు. అయ్యప్ప స్వామి వారు ఘోరాటవి పునరాగమనాయ నమః అని చెప్పి నేను అడవిలోకి వెళ్ళాలి ఉండాలి పందల రాజా గారికి చెప్పగానే నేను ఒక బాణం వేస్తాను, అక్కడంతా నాకు దేవాలయం కట్టు అని చెప్పగానే అది బాణం వేయి 5గా చీలుతుంది. అప్పుడు ఆయన చెప్తారు, నా దేవాలయం కట్టే ఒక సమక్షంలో నీకు ఏమైనా ఇబ్బంది కలిగితే నా చురికాయుధాన్ని నీకు ఇస్తాను, దాన్ని పెట్టుకొని నువ్వు ముందుకెళ్ళు అనగానే ఆ బాణం వచ్చి అచ్చన్ కోవిల్, ఆర్యన్గావు, కుళత్తుపడి, ఎరిమేలి, శబరిమల అనే చోట పడింది. 4 చోట్ల కట్టేశారు. 5వ చోట ఏమో ఎత్తైన పీఠంగా కట్టేశారు. మధ్యలో ఇంద్రుడికి బాధ, స్వామిని భూలోకంలోనే పెట్టేస్తారు, కైలాసానికి తీసుకెళ్లరు కదా అని చెప్పి అనగానే వెంటనే ఆ యుద్ధానికి వస్తే పందల రాజా గారు ఆ యొక్క ప్రయత్నంలో ఏ విధంగా స్వామియే శరణయ్యప్ప అనగానే ఆ యొక్క జ్ఞానదేవి ఇంద్రుడికి కూడా వచ్చేసి అప్పుడు అశరీరం అనబడుతుంది. ఇంద్ర, నువ్వు రాజశేఖర పాండ్యుడితో పాటు కలిపి ప్రతిష్ఠ చేయడానికి పరశురాముల వారితో చేసి నువ్వు సహకరించాలి, ఇది భూలోకంలో ధర్మశాస్త్రగా ఆయన ఉండబోతున్నారని చెప్పగానే ఈ యొక్క దేవాలయం ఎత్తైన పీఠంలో ఉండిపోయింది. చాలా అందమైనటువంటి వాస్తు శిల్పంతో ఉన్నటువంటి ఒక దేవాలయం అండి ఇది. 18 అంబడి 18 మెట్లు దేవతలు ఒకరిపై ఒకరు పడుకొని స్వామికి అనుమతిస్తే స్వామివారి మెట్లెక్కి ఈ ధ్వజస్తంభం పైన గుర్రం ఉంటుంది. చక్కగా ఈ గంట పూర్వకాలంలో స్వామివారి యొక్క విగ్రహం ధ్వంసమైనప్పుడు అందులో ఉన్నటువంటి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ గంటగా మార్చారు. దాని తర్వాత స్వామివారి ముఖమండపం, ఆ ముఖమండపం ఇదంతా కూడా ముఖమండపం ఉంటుంది. ఇది వచ్చేసి స్వామివారి నైవేద్యం చేసే ఒక తలపల్లి అంటారు దీన్ని. ఇది స్వామివారి యొక్క శ్రీచక్ర యోగపీఠం ఉన్నటువంటి గర్భాలయం. ఈ 3వ శిఖరం కిందనే స్వామివారు ఉంటారు. ఇక్కడ గణపతి, ఇక్కడ నాగరాజు ఉంటారు. ఈ కార్నర్లో మాళిగేపురత్తమ్మ, నవగ్రహాలు అవన్నీ వచ్చి అవన్నీ తిరుక్కొని వేస్తారు. చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం. ఈ యొక్క ప్రాంతానికి వెనక భాగంలో భస్మకుళం ఉంటుంది. ఈ కొండ మీద ఎక్కడుంటే పులిమేడ్ అంటారు కానీ పుల్మేడ్. ఇక్కడ ఉరక్కుడి తీర్థం అని ఉంటుంది. ఇక్కడ నుంచి ఇటుపక్కగా వస్తే పంబకు వచ్చి శబరిమలకి వెళ్లే విధంగా ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి వనమూలికలతో ఈ కొండకు ఎదురుగుండా ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా వి షేప్ లో ఆ యొక్క జ్యోతి దర్శనం అనేది అక్కడ జరుగుతుంది. ఆ కొండలంతా కూడాను మొత్తం వెస్టర్న్ ఘాట్స్ అంటారు. ఒక్కొక్క చెట్టు 200 అడుగులు 300 అడుగులు హైట్ లో ఉంటుంది. మనం దాని కింద ఉన్నట్టుగా ఉంటుంది. వనమూలిక కోట్ల వనమూలికలతో కూడినటువంటి ఒక శబరి క్షేత్రం. అందుకే శబరిమలకి వెళ్తే ఐశ్వర్యం, అనుగ్రహంతో పాటు ఆరోగ్యం ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి పుట్టినందుకు ఒక్కసారైనా శబరిమలకి రండి. ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక దేవాలయం, భూలోక కల్పతరువు, భూలోక స్వర్గ భూమి ఈ యొక్క దేవాలయం. ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకొని అనుగ్రహం ఉందండి. శరణమయ్యప్ప.